వార్తలకు వెళ్దాం. తెలంగాణ వార్తలు చూస్తే ఖమ్మం, వరంగల్, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్డు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ మీద సీలింగ్ ఏమన్నా పెడతారా అనే టెన్షన్ను సర్కార్ అటెన్షన్ అంటూ బీసీ విద్యార్థులకు 10,000 లోపు విద్యార్థుల ర్యాంకు సీలింగ్ సడలింపుపై కసరత్తు అంటూ మరో వార్త అదే దాంట్లో రాశారు. విచారణకు భగీరథ్ డుమ్మా 2 రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ పోలీసులకు ఈమెయిల్. ఆ మెయిల్ను పరిగణలో తీసుకోమంటున్న డీసీపీ రితిరాజ్. అరెస్టు తప్పదంటున్న పోలీసులు. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం. కేంద్ర మంత్రి గారి అబ్బాయి పోక్సో కేసులో ఉన్న తర్వాత మరి ఎంత నడుస్తూ ఉంది. మరి ఆయన ఉత్తరం రాశాడంట, మెయిల్ ఇచ్చాడంట. ఆరోపణలు వస్తే అంతు చూస్తానని బెదిరింపులా. చట్టానికి బండి సహకరించాలి. బీఆర్ఎస్ ఒత్తిడితోనే భగీరథపై కేసు. కులానికి నేరాన్ని ఆపాదించడం సరికాదన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్. నిజంగానే నిన్న బండి సంజయ్ గారు హనుమంతుడు అది ఇదని మాట్లాడటం, మంట పెట్టడం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటుంటే బాగుండేది. కాంటా వేయరు, లోడెత్తరు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల తీరుతో రైతులు ఇక్కట్లంటూ తెలంగాణ నుంచి ఒక వార్త వచ్చింది సాక్షిలో. పసిడిపై పన్ను పిడుగు. కొనుగోలుదారులకు బిగ్ షాక్. బంగారం, వెండి దిగుమతిపై సుంకం 15% పెంచుతారట. మరి దానివల్ల ఏమన్నా ఎంతవరకు ఉపయోగం ఉంటుందో చూడాలి. ఇక ఏపీ వార్తలోకి వెళ్తే మద్దతు ధర పెంపు పైసల్లోనే నామమాత్రపు మద్దతు ధరపై అన్నదాతల ఆవేదన అంటూ కథనం ఇచ్చారు. బలన్న రూపంలోనూ విజయ్ హిట్. అన్నాడీఎంకే 2గా చీలి 25 మంది ఆయనకి మద్దతు ఇచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి. ఏపీలో 3వ బిడ్డను కంటే కూనీ శస్త్రచికిత్స. ఈయనెవరో అతిగా ఉన్నట్టున్నారు. పార్వతీపురం దగ్గర 3వ బిడ్డని కంటేనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారట. ఏమండి దారాగోపి గారు, ఇది ఏమైనా బాగుందా? వీళ్ళు ఇట్లా డాక్టర్ ఆయన చంద్రబాబు గారు అంటమేంటో, డాక్టర్లు ఈ రకంగా చెప్పడం ఏంటో మీకేమనిపిస్తూ ఉంది? సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఏం చెప్పారు అంటే, పిల్లల్ని ఎక్కువ మందిని కానండి, 4గురిని కానండి, 5గురిని కానండి, 6గురిని కానండి, ఎంత ఉంటే అంత ఇస్తాము, 6గురికి 6 ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి అధికారులు ఏమో 3 బిడ్డ తర్వాత కుటుంబ నియంత్రణ చేసేస్తామని అంటే, మరి ఈ 5గురు 6గురిని ఎక్కడ కట్టాలి? సాధ్యం కాదు కదా. మరి అంటే సమన్వయం లేదు. మంత్రులకి, ముఖ్యమంత్రికి, అధికారులకి మధ్యలో సమన్వయం కోల్పోతున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది. వీళ్ళు చెప్పేది వేరు, రాజకీయ నాయకులుగా వీళ్ళు చెప్తున్నది వేరు, అధికారులుగా వాళ్ళు చేస్తున్నది వేరు. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ అయితే పూర్తిగా అసలు రెడ్ బుక్ డిపార్ట్మెంట్ అయిపోయింది. అది రెడ్ బుక్ ఏం చెప్తే రెడ్ బుక్ లో ఏ పేరు ఉంటే ఆ పేర్లు పట్టుకొని మాట్లాడడం, అవి చేయడం చేస్తున్నారు. ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. పిల్లల్ని పెంచలేం బాబో మొర్రో అని వాళ్ళు బాధపడతా ఉంటే మీరు కనాల్సిందే అని ఇది ఎక్కడ కూడా అండి బాబు, ఇది ఎక్కడ విడ్డూరంగా లేదు. అదే అంటే వీళ్ళు కనరండి, ఆయన కనడు, ఆయన కొడుకు కనడు, జనం మాత్రం కాదుగా. అసలు ఎట్లా చేస్తారు? అదేమి గవర్నమెంట్ ఉత్తర్వే లేదు, శాసనం లేదు, ఉత్తర్వు లేదు, జీవో లేదు, ఏమీ లేకుండా డాక్టర్లు ఎట్లా చెబుతారు? పేద కుటుంబాలు వచ్చిన వాళ్ళందరినీ బలం, అదే డబ్బులు ఉన్నాయనో ఎవరన్నా పలుకుబడగాలైనా వస్తే ఆపరేషన్ చేయకుండా ఉంటారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అదేం చేయరండి. డబ్బులు ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారి నాయకత్వంలో డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరుంటది, డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి వేరుంటది. ఎందుకంటే ఆయన పెట్టుబడిదారుల ముద్దు బిడ్డ కాబట్టి ఆ ప్రకారంగానే ఉంటాయి పద్ధతులు. రైట్. ఉణుదుర్రుపై బుల్డోజర్. పేదలిళ్లు కూల్చివేత. ప్రత్యామ్నాయం చూపకుండా కట్టుబట్టలతో రోడ్డుపైకి. తెల్లవారుజామున అమానుషం. నిమిషం కూడా సమయం ఇవ్వని అధికారులు. బోరును విలపించిన బాధితులు. సిపిఎం నేతల గృహ నిర్బంధం. ఉండి నియోజకవర్గంలో ఈ అరాచకం జరుగుతోందంటూ ప్రజాశక్తి వాళ్ళు రాశారు. సిపిఎం డిమాండ్ చేసింది అక్రమ కూల్చివేతలు ఆపేయాలని. నీటి ప్రశ్నాపత్రం దొంగలు బీజేపీ యువనేతలేనని తేలిందట చివరికి. రాజస్థాన్లో బీజేవైఎం నేత దినేష్ బిన్వాల్ అరెస్టు. ప్రధాన ముద్దాయి నుంచి 15 లక్షలకు కొనుగోలు చేశారట. మరో 5గురు నిందితులకు అరెస్ట్ చేసిన సిబిఐ. రీఛార్జ్ చేస్తేనే కరెంటు. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లో పెడుతున్న డిస్కమ్లు. సో ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు అసలు మీటర్లు మారిస్తేనే ఊరుకోమన్నారు. మీటర్లు కరెంటు వ్యవసాయ విద్యుత్కి మీటర్లు పెడితేనే పగలగొట్టనున్నారు.
మరి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టేస్తున్నారట, మరి ఏమవుద్దో భవిష్యత్తులో చూడాలి. మనోళ్ళైనా మన పార్టీ సభ్యత్వం ఉందా అని అడుగుతున్నారట సంక్షేమ స్కీముల అమలుకి వ్యవహారానికి సంబంధించి. అరాచక పాలన సాగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ, వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం, రైతులకు సంఘీభావంగా చలో మామిళ్లపల్లి, రైతులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా. అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణ తదితరులందరూ కూడా నిన్న అక్కడ నరేంద్రకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పాత పద్ధతిలోనే కొత్త నోటిఫికేషన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2023లో యూనివర్సిటీ పోస్టుల నోటిఫికేషన్ వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు హైకోర్టులో కేసులు వేయించారంట అప్పట్లో. ఇప్పుడేమో కోర్టులో కేసులు ఉండగానే కోర్టు అనుమతి లేకుండానే నోటిఫికేషన్ని రద్దు చేస్తారంట. కలకలం రేపుతున్న శ్రీవాణి టిక్కెట్ల దందా. 10 సెకండ్లో 300 టిక్కెట్లు బుక్ చేస్తున్న ట్రావెల్స్ మాఫియా. అనధికార కరెంటు కోతలతో కష్టాలు, సిబ్బంది కొరతే అసలు సమస్య. 1500 మంది ఏఈ స్థాయి అధికారులకు గాను ఉన్నది 800 మందే ఏఈలే అంటూ వార్తనిచ్చారు ఆంధ్రజ్యోతిలో. అది రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ప్రతి నెల క్షేత్రస్థాయిలో ట్రాక్ చేయాలంట. ఆర్థిక వృద్ధి సరిగా ఉండట్లేదనేమో ఢిల్లీ నుంచి సమాచారం విశ్లేషణలు వస్తున్నాయి. మరి ఈయనేమో ట్రాక్ చేయమంటున్నారు. మంచిదే. ఏం చేస్తారో తెలీదు, కేసులు పెట్టాల్సిందే. వైఎస్ఆర్సీపీ నేతలను వేధించడమే మీ పని. అవసరమైతే విజిలెన్స్ను అస్త్రంగా చేసుకోండి. పోలీసులకు ప్రభుత్వ పెద్దల హుకుం. ఎస్ బాస్ అన్న పోలీస్ బాస్. రెడ్ కుట్రలకు మరింత పదును అంటూ ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరి మీదో కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారట. అయితే ఆధారాలు దొరకలేదని మామూలు పోలీసులు అంటే విజిలెన్స్ వాళ్ళ ద్వారా పెట్టించాల్సిందే ఏమైనా సరే అంటున్నారంట పెద్దల మహానుభావులు ఎవరు. ఐబొమ్మ మళ్ళీ వచ్చింది. ఓపెన్ అవుతున్న వెబ్సైట్. కొత్త సినిమాలన్నీ అందుబాటులోకి వచ్చాయట. మరి ఇదేందో. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలన్నీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కావాలని మంత్రి లోకేష్ గారు చెబుతున్నారు. మరి అది అయ్యే పనో కాదు. వరికి 2441, కందులకి 8450 రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించారు. అలాగే నీట్ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఇక సంక్షేమం, ఇక సంక్షోభమే. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో భారీ కోతలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అస్త్రం. కొత్త నిబంధనలతో తొలి దశలోనే ఏకంగా 94% కుటుంబాలకు అనర్హత. చంద్రబాబు సర్కార్ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అధికార వర్గాల్లో విస్మయం. రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1.7 కోట్లు. వీటిలో ప్రభుత్వం తేల్చిన పేద కుటుంబాలు 10.2 లక్షలు. క్షేత్రస్థాయిలో వడపోసి ఈ సంఖ్యను మరింత తగ్గించనున్న సర్కార్. సో దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది గోపి గారు, ఈ ఫ్యామిలీ కార్డ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి నిజంగానే అంటే ఇప్పటికి ఇంకా మొదలుపెట్టినట్లేరు. కానీ బట్టి వచ్చిన వార్త నేను అంతకుముందు ప్రజాహిత్యలో కూడా ఇక్కడ చూశాను. కర్నూలు జిల్లా ఆస్పరిలో వినియోగదారులను వేధిస్తున్న గ్యాస్ ఏజెన్సీలు అంట. పెద్ద క్యూ ఉంది అక్కడ గ్యాస్ బండలు పెట్టుకుని. అటువంటి చిన్న గ్రామాల్లో కూడా మరి అట్లట్లా ఉందో చూస్తే వచ్చింది. సినిమా ఇండస్ట్రీస్ గురించి, టికెట్ల రేట్ల గురించి సాధారణ ప్రజలు థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేని పరిస్థితి వస్తుందని అప్పుడే ముందు చూపుతో చెప్పిన వైఎస్ జగన్ గారు సినిమా అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, కొద్దిమందికే కాదు అన్న ఆలోచనతో అప్పట్లో మాట్లాడితే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు గారు వీళ్ళందరూ విమర్శలు చేశారు, ట్రోల్స్ చేశారు. కానీ ఈరోజు టికెట్ రేట్లు చూసి సాధారణ ప్రేక్షకుడు కూడా అదే మాట అంటున్నాడు. ముందు చూపు ఉన్న నాయకుడు చెప్పిందే. అంతేకాకుండా నిన్న ఈ ఎగ్జిబిటర్స్ సంఘం వాళ్ళు డైరెక్ట్గా మీరు గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినా మేము టికెట్ రేట్లు పెంచబోము అంటున్నారు. రైట్. మరొకటి, జగన్ చంద్రబాబులకు వేర్వేరు నిబంధనల. రిషికొండ చర్చ పునరాగమనం. రిషికొండలో వైఎస్ జగన్ నిర్మించిన భవనాలు చాలా పెద్ద వివాదానికి కారణమయ్యాయి. పర్యావరణ విధ్వంసం అని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో చంద్రబాబు హయాంలోనే యూనిటీ మాల్ నిర్మాణం జరుగుతోంది. కొండ తొలిచి భవనాలు కడుతున్నారు. ఇప్పుడు ఎవరు పర్యావరణం మాట లేదు, విధ్వంసం ఊసే లేదు, ప్రకృతి నాశనం చేస్తున్నారన్న వాదన లేదు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఎలా ఉంటుందో, అధికారంలో ఉండగా ఎలా సాగుతుందో వైజాగ్లోని ఈ నిర్మాణాలు మనకు చాటుతాయని. అప్పట్లో టూరిజం భవనాలు ఉన్నటిని తీసి కొత్త బిల్డింగ్లు కడితేనే అంత పెద్ద గందరగోళం చేసి ఋషికొండను బోడిగుండు చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా బోడిగుండులాగా మార్చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇక మోడీ గారి పొదుపు మంత్రం, చంద్రబాబు గారి మరి ఆయన కూడా పొదుపు మంత్రం పాటించాలని అంటున్నారు. కానీ మరి దుబారా తంత్రం నడుస్తుందా లేదా? మోడీ గారి కాన్వాయ్ తగ్గిస్తే మోడీ బాటలో నడుద్దామని చంద్రబాబు గారు కూడా అన్నారు. ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టాలని ఆయన అంటున్నారు. పైగా నేనే
చెప్పాను ఎప్పుడో చెప్పాను అంటున్నారు. మరి నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే మరి ఈ స్థాయిలో భారీ భవనాలు ఎందుకు కట్టడం, 99 పైసలకి కంపెనీలకి ఎకరాలకి ఎందుకు యూజ్ చేయటం. మరోవైపు అద్భుతంగా అమరావతి 2540 కోట్లు అద్దాలకే ఖర్చు పెట్టడం, 18,000 16,000 నుంచి 18,000 చదరపాటుకు ఖర్చు పెట్టడం, ఇవన్నీ పొదుపు కింద వస్తాయా దుబారా కింద వస్తాయా? 20 ఏళ్లలోనే ప్రపంచంలోనే మేటి నగరం అవుద్దని చెబుతున్నారు. మరోవైపు 600 భూములు ఇచ్చేది లేదు అని ఆందోళన పదంలో ఉండవల్లి పెనుమాక రైతులు. వాళ్ళ బాధ వాళ్ళ గోడు ఎవరు తీర్చేది కనపడటం లేదు. మరోవైపు కొల్లు రవీంద్ర గారు విదేశీ పర్యటనకి ఆయన 27-28లో వెళ్తారట. మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందట. మరి లోకేష్ గారు సింగపూర్ వెళ్ళి వచ్చారు. అంతకుముందేమో మంత్రులు సింగపూర్పై యాత్ర చేసి వచ్చారు. మరి ఈ ఖర్చు అంతా దుబారానా కాదా అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. బైసర్తో ఏటా 1,00,000 మందికి ఉద్యోగాలట. ఒక్కరోజులో నిన్నటిదాకా 23 లక్షలు అన్నారు. ఇవాళ లోకేష్ గారు కూడా 24 లక్షల ఉద్యోగాలు తీసుకెళ్లారు. ఏటా 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బైసర్ రీసెర్చ్ వాళ్ళకి చెప్తున్నారు. మరి రేపు నుంచి ఇచ్చేసామని కూడా చెబుతారేమో. సో ముందుగా